నాన్ వెజ్ లవర్స్ అందరికీ మరొక టేస్టీ అండ్ స్పైసీ రెసిపీతో మేము ముందుకు వచ్చామండి. సో ఈ కర్రీ అయితే జలుబు చేసినప్పుడు, దగ్గు, గొంతు నొప్పి ఉన్నప్పుడు ఇలా కర్రీ చేసుకొని తిన్నారంటే ఖచ్చితంగా జలుబు పోతుందండి. మాకైతే చెవులు దమ్ములు పట్టేసి కంట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి, అంత ఘాటుగా ఉంటుంది. సో ప్రాసెస్ చూద్దామా? ఇక్కడైతే మేము కేజీన్నర నాటుకోడి తీసుకున్నాము. సెల్ఫ్గా కోడిని తీసుకొని వచ్చి డ్రెస్సింగ్ చేసే వాళ్ళైతే వాటర్లో అస్సలు కడక్కండి కోడిని మాత్రం. కోడిని డ్రెస్సింగ్ చేశాక లైట్గా పసుపు అంటించి స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి కాపుకోవాలి. లేదా కట్టెల పొయ్యి ఉన్న వాళ్ళైనా ఇలా లైట్గా కాపుకోవడం వల్ల కోడిని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే తాలింపు కోసం కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, పచ్చిమిర్చి, బగారాకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క. ఈ మసాలా దినుసులు అనేవి స్పైసీకి తగ్గట్టుగా తీసుకోవచ్చండి. సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఇలా 1 లీటర్ వాటర్ తీసుకొని వాటర్ని ప్రీహీట్ చేసుకోవాలి. కాస్త మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ ఇలా మరిగించి పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. సో స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని వెడల్పాటి గిన్నె ఒకటి పెట్టేసి అందులోకి 150 ml ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కేజీకి 100 ml పడుతుంది. సో కేజీన్నర కాబట్టి 150 ml ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ మసాలా దినుసులు, బగారాకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం మగ్గినాక ఇందులోకి సరిపడా పసుపు వేసి మగ్గించుకోవాలి. ఒక 2 to 3 minutes పడుతుంది ఇలా మగ్గడానికి. మగ్గినాక ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న నాటుకోడి ముక్కలు యాడ్ చేసుకోవాలి తాలింపులోకి. ఇక్కడైతే మేము ఈ నాటుకోడిలో వచ్చిన ఈ లివర్స్ని తీసి పక్కన ఉంచాము. ఇవి ముందుగానే వేస్తే త్వరగా ఉడికిపోయి చితికిపోతాయి అనేసి ముందు వేయకుండా పక్కకు ఉంచాము. ఇప్పుడైతే ఈ చికెన్ అంతా ఆయిల్లో మిక్స్ అయ్యేలా అడుగు నుంచి గరిటెతో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి సరిపడా ఉప్పు వేసి మగ్గించుకోవాలి. ఇక్కడైతే మేము రాళ్ళుప్పే వాడుతున్నాము. ఉప్పు వేసాక ఈ ఉప్పు అంతా ముక్కలకు పట్టేలాగా మరలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్లో మేమైతే ఇలా వాటర్ యాడ్ చేసి కలిపి పక్కన ఉంచుతున్నాము. సో ఫస్ట్ అయితే ఇందులోకి ఈ సాల్ట్ వేసాక ముక్క మగ్గుతుంది కదండి, ఆ మగ్గినాక ఇందులోకి 2 spoons వరకు మిరియాల పొడి యాడ్ చేసాము. సాల్ట్ వేసి ఒక 10 to 15 minutes వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక ఇలా మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మిరియాల పొడి అనేది మీ స్పైసీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోవడమే. ఇక్కడైతే మేము 2 spoons వరకు యాడ్ చేసుకున్నాము. ఆ తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఏదైతే వాటర్ యాడ్ చేసి ఉంచుకున్నామో అది కూడా యాడ్ చేసి మొత్తం ఇలా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్నాక మళ్ళీ ఒక 10 to 15 minutes వరకు సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. బోన్ నుంచి ఆ కండ అనేది సపరేట్ అవుతున్న టైంలో ఇందులోకి సరిపడా కారం వేసుకోవాలి. ఘాటుగా తినే వాళ్ళైతే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ కారం వేసుకొని మొత్తం మళ్ళీ ముక్కలన్నిటికీ పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి మనం ముందుగా పక్కకు తీసి ఉంచిన లివర్స్ని కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. సో ఈ టైంలో ఈ లివర్స్ని యాడ్ చేయడం వల్ల చితికిపోకుండా బాగా కుక్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇలా ఈ కలుపుకున్నాక మనము ఫస్ట్ ఏదైతే వాటర్ మరిగించి పక్కకు ఉంచామో ఆ వాటర్ని ఈ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. ఈ 1 లీటర్ వాటర్ అనేవి గ్రేవీ పర్పసే అండి. ఇంకెక్కువ గ్రేవీ కావాలనుకుంటే మీరు వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని కూడా మరిగించుకోవచ్చు. సో మరీ వాటర్ ఎక్కువైనా పల్చగా అవుతుంది కాబట్టి చూసుకోండి ఒకసారి. అండ్ లాస్ట్లో గరం మసాలా వేసుకోవాలి. ఇందులో గరం మసాలా కూడా మీ స్పైసీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. ఇలా గరం మసాలా వేసాక ఒక 5 minutes వరకు సిమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికినాక ఇందులోకి ఫైనల్గా కొత్తిమీర, పుదీనా వేసి మళ్ళీ ఒక 5 to 7 minutes
ఉడికించుకుంటే కర్రీ రెడీ అవుతుంది. సో ఇక్కడ ఈ కర్రీ అయితే మా అమ్మ బాపు ఇద్దరు కలిసి చేశారు. సో మా బాపు అయితే నాన్ వెజ్ కర్రీస్ చాలా టేస్టీగా చేస్తాడు. సో మీకు ఇంకా ప్రాసెస్లు కావాలి అంటే షేర్ చేస్తాను తప్పకుండా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆఫ్టర్ 7 minutes టర్న్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ.